భూమా అఖిలప్రియ, ఆమె చెల్లి మౌనికారెడ్డి మరోసారి వార్తల్లో నిలవడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం. ఈ మధ్య వీళ్ళిద్దరూ ఏం చేసినా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నారు. మొదట్నుండి ఫుల్ ఫ్యాక్షన్ ఫ్యామిలీ అయిన భూమా కుటుంబ వారసత్వాన్ని ఈ అక్కా చెల్లెలు ఇద్దరూ చిన్నప్పటి నుండి పుణికిపుచ్చుకున్నారు. రీసెంట్గా అక్క భూమా అఖిలప్రియ తన ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నేనేంటో చూపిస్తా అంటూ హెచ్చరించారు. ఇంకోసారి నా గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని హెచ్చరించారు. నాకు రెడ్ బుక్ ఉంది, ఎవరినీ వదలను అని అఖిలప్రియ అన్నారు. రెడ్ బుక్లో చెడ్డోళ్ల పేర్లున్నాయి. ఎవరున్నా సరే నేనైతే ఊరుకునేదాన్ని కాదు, ఎవరినీ వదలను, అందరి లెక్కలు తేలుస్తానని అంటూ అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని గతంలో చెప్పాను, మిమ్మల్ని వదిలేస్తానని ఎందుకనుకుంటున్నారు? అతి త్వరలో నా వల్ల 100 మంది ఇబ్బంది పడబోతున్నారని అఖిలప్రియ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఆఖరికి సొంత మామనే వదిలిపెట్టలేదంటే భూమా ఫ్యామిలీ అక్కా చెల్లెళ్ళు ఎంత డేంజర్ అన్నది ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. గతంలో జరిగిన ఓ గొడవలో భూమా అఖిలప్రియ విజయ డైరీ చైర్మన్ కి తన మామకి వార్నింగ్ ఇచ్చారు. అప్పట్లో ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అక్కే కాదు, చెల్లి మౌనికారెడ్డి కూడా అక్కకి మించిన ఫ్యాక్షనిస్టు అని చెప్పొచ్చు. నా ఫ్యామిలీ జోలికి వస్తే చావడం ఖాయమని మీడియా ముందు బహిరంగంగా ప్రత్యర్థులకు అప్పట్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత తరుణం తీసుకున్నా కూడా ఈ మధ్యకాలంలో మోహన్ బాబు ఇంట్లో గొడవలన్నింటికీ భూమా మౌనికనే అసలు కారణమని తెలుస్తుంది. ఆమెనే తన భర్త మనోజ్ని కావాలనే మోహన్ బాబు ఇంటి మీదకి ఉసిగొల్పినట్టు సమాచారం. అంతేకాకుండా మనోజ్కి ఏం జరిగినా నేను మీ అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుందని, ఒక్కరిని కూడా వదిలిపెట్టనని మంచు ఫ్యామిలీకి పోలీసులకి సైతం వార్నింగ్ ఇచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఎంత డేంజర్ అన్నది. ఇక మనోజ్ భవిష్యత్తు కూడా ఎంత ప్రమాదంలో ఉండబోతున్నది అన్నది ఇక్కడే తెలుస్తుంది.